ఈ వీడియో చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను, కానీ కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఎలాగైనా కూడా ఈ విషయం మీతో షేర్ చేయాలి, నిజ నిజాలు అనేవి మీకు తెలియాలి అని మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను. వీడియోతో పూర్తిగా చూసి అసలు ఏంటి ఈ కథ అనేది తెలుసుకుంటారు అనుకుంటున్నాను. చాలా మందికి సాయిబాబా అంటే తెలిసిందే. కొంతమంది దేవుడుగా మొక్కుతారు, కొంతమంది గురువుగా మొక్కుతారు. మరి అసలు ఆయన దేవుడా కాదా లేకుంటే గురువా అనేది చాలా మందిలో అనుమానాలు ఉంటాయి. కొంతమంది అసలు ఆయన గురువు కాదు దేవుడు కాదని కొందరంటే, ఇంకొంతమంది ఏమో లేదు గురువే ఆయనే దేవుడే ఆయన మొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఎంతవరకు ఇందులో నిజం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు నిజ నిజాలు అర్థం అవుతాయనే ఆలోచనతోటే ఈ వీడియో తీయడం జరిగింది. పూర్తిగా చూసిన తర్వాత మీరే ఆలోచించుకోండి. ఒక హిందువుగా పుట్టి ఒక సనాతన ధర్మంలో మనం ఉంటూ మనం ఎలా ఉంటున్నాం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన సనాతన ధర్మం గురించి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది జనాలు సాయిబాబా దేవుడే కాదు అని అంటారు. మరికొంతమంది సాయిబాబా భక్తులు మాత్రం అవన్నీ పుకార్లే, సాయిబాబే దేవుడు అని మొక్కుతారు. ఈ జనాలు ఉన్నారు చూడండి, అందులోనూ మన హిందువులు అయితే నిజాలని పుకార్లని నిజాలని చెప్పి నమ్ముతూ ఉంటారన్నమాట. మొన్న గురు పౌర్ణమి రోజు చూస్తే వాట్సాప్ స్టేటస్లలో, యూట్యూబ్ వీడియోస్లలో కూడా గురువు అంటే సాయిబాబానే, సాయిబాబాకు సంబంధించిందే గురు పౌర్ణమి అన్నట్టుగా స్టేటస్లలో సాయిబాబానే, యూట్యూబ్ వీడియోలలో కూడా సాయిబాబానే. మరి యూట్యూబ్లలో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఏమీ తెలియదా అంటే, వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, పూజలు చేస్తారు. సాయిబాబా మరి దేవుడా కాదా అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. సరేనండి, మీరు అందరూ అనుకున్నట్టు సాయిబాబా గురువే. మరి ఏ మహాభారతం రచించాడు, ఏ వేదాలు రచించాడు, ఏ రామాయణం రచించాడు, ఏ గ్రంథాలు రచించాడు, మరి ఎవరికి జ్ఞానబోధ చేశారో చెప్పండి. మన హిందువులలో, మన సనాతన ధర్మంలో గురువులు అంటే దత్తాత్రేయులు, వేదవ్యాస మహర్షి, అలాగే వాల్మీకి, అంతకంటే మించి ఆ మహాదేవుని మరో రూపమైన దక్షిణామూర్తి. వీళ్ళు మన సనాతన ధర్మంలో ఉన్న గురువులు. ఇందులో మరో విచిత్రం ఏంటంటే, దత్తాత్రేయుని మరో స్వరూపమే సాయిబాబాను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు, దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం. ఆయన రూపంగా రావాలి అంటే హిందూగానే పుట్టాలి కదా, సనాతన ధర్మంలోనే ఉండాలి కదా. ముస్లింలా ఎలా పుట్టాడు? ఆయన ముస్లిం అని, ఫకీర్ అని అందరికీ తెలుసు. ఆయన కూడా ఆయనకే వెళ్ళి పూజ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సరే, మీరు అనుకోవచ్చు దేవునికి మతాలు అడ్డురావు అని చెప్పి అనుకోవచ్చు. మరి సరే, విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు, వేరే మతంలో ఎత్తాడా? 10 అవతారాల్లో కూడా ఏ అవతారమైన వేరే మతంలో ఎత్తాడా? అన్ని హిందూ మన సనాతన ధర్మంలోనే కదా ఎత్తాడు. అసలు ఆయన ఒక దేవుడు అని చెప్పి మన పురాణాల్లో కానీ, మన శాస్త్రాల్లో కానీ, మన గ్రంథాల్లో కానీ ఎక్కడా కూడా లేదు. సరేనండి, మాకు మతభేదం లేదు, మేము పూజిస్తాం అనుకుంటే సోషల్ మీడియాలో ఒక ముస్లిము హిందువుల మీద ఒక కామెంట్ చేశాడు. నేను కింద ప్లే చేస్తాను చూడండి. సాయిబాబా ఒక ఫకీరు, ఆయన ఒక ముస్లిం అయిన మేమే ఆయనను పూజించడం లేదు, పిక్చర్ లాగా హిందువులు మీరు ఎలా పూజిస్తున్నారు అని ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం మీ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి, చూస్తాను. సరేనండి, సాయిబాబా దేవుడే అని ఒకసారి ఒప్పుకుందాం. మన సనాతన ధర్మంలో ఇప్పటి వరకు కూడా లింగ రూపం కానీ, లేకుంటే విష్ణు రూపం కానీ, లేకుంటే కృష్ణు రూపం కానీ, ఏదో ఒక రూపంలో తవ్వకాల్లో విగ్రహాలు దొరుకుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైనా సాయిబాబా విగ్రహం దొరికిందా? మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ హిందువులుగా పుట్టలేదు. మన హిందువులకి 1-2 దేవుళ్ళు కాదు, 3 దేవతలు ఉన్నా కూడా ఇంకా వేరే వాళ్ళ దేవుళ్ళ కోసం ఎందుకంత పరితపిస్తున్నారో అయితే నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇంతలా సాయిబాబాను పూజించడానికి కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. కారణాలు కూడా ముస్లిమ్స్ సృష్టించారు. పాత రోజులలో అప్పుడు ఏమీ తెలియదు, అమాయకులుగా ఉండే రోజులలో సాయిబాబా అంటే ఒక మహాత్ముడు, ఒక దేవుడు. అప్పట్లో చాలా మందికి సాయి అనే పేర్లు కూడా పెట్టుంటారు. ఏంటంటే సాయిబాబా ఫోటోల నుంచి విభూది రావడం, సాయిబాబా కాళ్ళ నుంచి నీళ్లు రావడం, ఇలా వాళ్ళు ఒక సృష్టించి వాళ్ళ కింద మనల్ని బానిసలుగా చేసుకున్నారు. మనకి ఎలా అంటే మనం ఎంత చేసినా మన దేవుడు మనల్ని కరుణించడు, మనకి ఎలాంటి పుష్పాలు అందించడు. అదే ఈ సాయిబాబా అయితే ఇలా మొక్కగానే అలా విభూదులు వస్తున్నాయి, కాళ్ళ నుంచి నీళ్లు గారిపోతున్నాయి, మన కోరికలన్నీ కూడా ఈ సాయిబాబా తీర్చేస్తాడు అనే ఒక మూఢ నమ్మకంతో ముస్లిం అయిన అతన్ని మనం పూజిస్తున్నాం. సరేనండి, ఇవన్నీ విషయాలు వదిలేద్దాం. తిరుపతి తర్వాత 2వ స్థానంలో ఉంది షిరిడి ఒక్కటే. షిరిడికే భక్తులు ఎక్కువగా వెళ్తారు, విరాళాలు ఎక్కువగా వెళ్తాయి. అలాగే డబ్బులు కూడా తిరుపతి తర్వాత 2వ స్థానంలో షిరిడినే ఉంది. అది కూడా హిందువులే వెళ్తారు, ముస్లింలు ఎవరు వెళ్ళరు. అందులో వేసే డబ్బులైనా అన్ని హిందువులకే దక్కుతాయి. మరి ఇలాంటి హిందువులు ఇచ్చిన డబ్బులని రామ మందిరానికి ఇవ్వనని కరాఖండిగా చెప్పేశారు.
మీ రామ మందిరానికి విరాళం ఇవ్వమని ఎలాంటి మోమాటలు లేకుండా చెప్పేశారు. వాళ్ళ బుద్ధి కరెక్ట్ గానే ఉంది, వాళ్ళ బుద్ధి వాళ్ళు కరెక్ట్ గానే చూపించుకుంటున్నారు. మన బుద్ధి మన దగ్గర లేక వాళ్ళ దేవుడు అని చెప్పి వెళ్ళి మొక్కుతున్నాము. ఇవన్నీ జరిగినా కూడా మీకు ఏవి కనిపించవు. ఆయన దేవుడు అదొక్కటే కనిపిస్తుంది. ఆయననే మొక్కాలి, ఆయన విగ్రహాలకి అభిషేకాలు చేయాలి, ఆయననే పూజించాలి. మన హిందువులం ఆ దేవుడిని ఎందుకు మొక్కుతాం? దాదాపు 90% మంది అయితే వాళ్ళ కోరికలు నెరవేరడానికే మొక్కుతారు. ఇది మాత్రం కన్ఫర్మ్. 10% మందో ఆ దేవుని మీద భక్తితోనో మన సనాతన ధర్మం మీద ఉన్న ప్రేమతోనో వాళ్ళు మొక్కుతారు తప్పితే మిగతా 90% మంది అయితే వాళ్ళ కోరికల కోసమే మొక్కుతారు. మరి సాయిబాబాను మొక్కితే ఎంతమంది కోరికలు నెరవేరాయి? మాకు తీరింది అని కామెంట్ పెడతారేమో. అంటే మీరు ఒక సాయిబాబాకి ఒక్కరికి మొక్కితేనే మీ కోరిక నెరవేరిందా ఏంటి? ఇలా అడుగుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? మన హిందువులు ఎలా అంటే మన కోరికలు నెరవేరుతాయి అంటే చెట్టు పుట్ట రాయి రప్ప అన్నిటికీ మొక్కుతాము. అంతలా కోరికల మీద పిచ్చి పెరిగింది. మనం అసలు హిందువుగా ఎందుకు పుట్టాము, మనం మనిషిగా ఎందుకు పుట్టాము, అది కూడా హిందూ సనాతన ధర్మంలో ఎందుకు పుట్టాము అనే ఆలోచన ఎవ్వరికీ అవసరం లేదు. రేపటికి మనం డబ్బు సంపాదించాలి, మనం సుఖంగా ఉండాలి, తినాలి, ఉండాలి, అంతే. మనకు ఇంకో ఆలోచన లేదన్నమాట. కాబట్టి మన కోరికల కోసం ఎవరినైనా మొక్కుతాం. అందుకే ఒకళ్ళిద్దరితో మన మొక్క ఆగదన్నమాట. ఒక 10 మంది దేవుళ్ళను మొక్కుతాము. అలాగే మీరు ఒక 10 మంది దేవుళ్ళను మొక్కినప్పుడు మీకు కోరిక నెరవేరిందా, ఒక సాయిబాబాను మొక్కినప్పుడే మీకు కోరిక నెరవేరిందా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఒక సాక్షిని అన్నమాట. నేను కూడా ఇంతకుముందు సాయిబాబాని నమ్మాను, ఆయన కోసం ఉపవాసాలు చేశాను, ఆయన పూజలు కూడా చేశాను. అప్పుడు నాకు ఇదంతా తెలియదు కదా. ఒక 10 సంవత్సరాల ముందన్నమాట. మాది మా ఆయనది లవ్ మ్యారేజ్. మా అత్తగారింట్లో ఒప్పుకోకపోతే అప్పుడు సాయిబాబా అంటే దేవుడు, ఆయన మొక్కితే అన్ని కోరికలు నెరవేరుతాయని ఆయనకు ఉపవాసం ఉన్నాను, ఆయన పూజలు చేశాను, ఆయన గుడికి వెళ్ళాను. కానీ నాకు ఆ కోరిక నెరవేరలేదన్నమాట. మళ్ళీ ఒక దేవుడు వచ్చిన ఆమె చెప్పి, నువ్వు శంకరునికి 9 వారాలు అభిషేకం చెయ్యి, నీ కోరిక నెరవేరుతుంది అంటే 9 వారాల తర్వాత మా అత్తగారింట్లో ఒప్పుకున్నారు పెళ్లికి. ఇదండి జరిగింది. ఇప్పటికైనా ఒక హిందువుల సనాతన ధర్మంలో పుట్టిన ఒక మనిషిలా ఆలోచించండి. ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు అనేది. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. మీరు తప్పు పడతారని తెలిసినా కూడా ఈ వీడియో చేయడానికి ధైర్యం చేశాను. ఎందుకంటే నా వీడియో ఒక 100 మంది చూసినా అందులో ఒక 10 మంది 5 మంది అయినా మారుతారు, మన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు, మన దేవి దేవతలు ఎవరు అని తెలుసుకుంటారు, వాళ్ళని పూజిస్తారు అనే ఆశతోటే ఈ వీడియో తీశాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. నేను ఇన్ని రోజులు తెలుసుకొని ఇది కరెక్టా కాదా, చేయడం కరెక్టేనా, వీళ్ళకి తెలిస్తే మళ్ళీ ఏమైనా తప్పు ఉంటుందా, ఇవన్నీ కనుక్కొని ధైర్యం చేసి మేము ముందుకు వచ్చి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. మీరు తప్పుగా అనుకున్నా కూడా ఇదే నిజమండి. ఒక్కసారి మీలో మీరే ఆలోచించుకోండి, ఇది కరెక్టేనా మేము చేసేది, ఆయన నిజంగా దేవుడేనా, ఆయన మొక్కితే మనకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి, మరి ఒక ముస్లిం దేవుడిని మరి మనం ఎందుకు మొక్కాలి, వాళ్ళే మొక్కనప్పుడు మనకేం అవసరము, ఇలా రకరకాల ప్రశ్నలు ఒకసారి మీరు వేసుకొని తర్వాత మీకే ఆన్సర్ వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. కొంతమందికి అయితే ఈ వీడియో నచ్చదని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే, కొంతమందికి నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ విషయాలు తెలియజేయండి ప్లీజ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ విషయాలు తెలియజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.